ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరి దేవుని మహాకృపను బట్టి ప్రార్థన ఛానల్లోనికి మరి ఈ వారం దేవుని కృపను బట్టి దేవుని ఆశీర్వాదాన్ని బట్టి ఇక్కడికి వచ్చి ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి వాక్యము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్ముడు మనతోనే ఉండాలని కోరుచు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. వాక్య వర్తమానం అందించేవాడవు నువ్వే. ఈ వాక్యమును విడమర్చి విప్పి చెప్పగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవేనని, వాక్య వర్తమానం నీది, నువ్వే మాట్లాడమని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. నీవు నేను ఒక నక్షత్రములను పోలిన వారిమై, నీవు నేను నక్షత్రము పోలిన వారిమై ఉండాలి అని ఇక్కడ కీర్తనకారుడు కీర్తనలు 148:3 కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. మరి ప్రియమైన వారులారా, మరి వాస్తవానికి మరి కాంతిగల నక్షత్రములారా అన్నాడు. మరి వాస్తవానికి నీవు నేను కూడా కాంతిగల నక్షత్రము వలె మనము ఉంటున్నామా? కాంతిగల నక్షత్రములారా ఆయనను స్తుతించుడి. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. మరి వాస్తవానికి సూర్యుడు పగలంతా కూడా ఏలతాడు, మరి రాత్రి ఏలేది చంద్రుడు. అందుకని చంద్రుడికి చిన్న జ్యోతి అని, సూర్యునికి పెద్ద జ్యోతి అని పెట్టారు. అయితే ఈ జ్యోతులు కూడా చంద్రుని చుట్టూ తిరుగుతాయి, పగలు సూర్యుని చుట్టూ నక్షత్రములు తిరుగుతాయి. మరి ఇజ్రాయేలీల ప్రజలు 6 కోణాలు కలిగిన నక్షత్రాన్ని ఆలయంలో పెడతారు. ఎందుకనగా నక్షత్రము చక్రం వలె డొల్లిద్దని. అందుకని అవి ఏమేమి చేస్తాయో చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వాక్యములో ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఇవి చక్కని మర్మములను కలిగినవి. అలాగే వీటిని వివరించుకుందాం ఒక నిమిషం. మరి సూర్యుని చుట్టూ తిరిగే నక్షత్రములు ఏం చేస్తాయో మనం తెలుసుకోవాలి కదా. అందుకని ఆదికాండం దగ్గరికి వద్దాం. ఈ ఆదికాండము 1:14 ఏమంటున్నాడంటే, చూడండి 1:14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగజేసెను. కాగా అవి ఏం చేస్తాయంట, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండునను గాక అనియు. ఏమేమి చూస్తాయట? ఆదికాండము 1వ అధ్యాయము 14వ వాక్యములో ఏమంటున్నాడంటే, సూచనలు తెలియచేస్తాయట. సూచనలను, దిన గడియలను, సంవత్సరములను తెలియచేయుటకు సూర్య చంద్ర నక్షత్రములను ఆకాశమందు దేవుడైన యెహోవా సృష్టించాడు. మరి ఈ రోజున సైంటిస్టులు ఏమంటున్నారంటే, తుఫాను రావాలన్నా, ఎండ పెరగాలన్నా, ఎండ తగ్గాలన్నా కాలక్రమముగా కాలాన్ని చెప్పేది సూర్యుని చుట్టూ ఉన్న నక్షత్రములు అని ఈ రోజున ప్రొఫెసర్లు చెప్తున్నారు. చూడండి, సైన్స్ కూడా చెప్తుంది. అయితే ఇక్కడ ప్రియమైన వారులారా, మరి కాలాన్ని, సంవత్సరాలను, దినగడియలను చెప్తుంది.
ఎండ పెరిగేది, సముద్రములో ఎప్పుడు వాయుగుండం పడేది, తుఫాన్ ఎప్పుడు వచ్చేది చెప్తుంది. ఎవరు? సూర్య చంద్ర నక్షత్రములు. ఎందుకని? ఈ నక్షత్రాలు తిరుగుతున్నవి. మరి ప్రియమైన వారులారా, మరి వాస్తవానికి ఈ నక్షత్రాలకు పోలిన ఒక ప్రవక్తని పోల్చి, ఒక విశ్వాసిని పోల్చి కూడా మనము వాస్తవానికి ధ్యానించిన ప్రకారంగా చెప్పుకుందాం. మరి ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు జన్మించుతాడని యెషయా ప్రవచించాడు. దేనికి సాదృశ్యమై ఉన్నది? నక్షత్రానికి సాదృశ్యమై ఉన్నది. ఈ భూమి మీద ప్రవక్త అయిన యెషయా ఒక నక్షత్రానికి పోలి ఉన్నాడు. అలాగే ఇర్మియా ఒక నక్షత్రానికి పోలి ఉన్నాడు. ప్రతి ప్రవక్త కూడా ఒక నక్షత్రానికి పోలి ఉన్నాడు. అలాగే క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు గారి నుంచి అపోస్తులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రానికి పోలి ఉన్నారు. ఆనాడు రాజ్యము గురించి విజ్ఞాపన చేయవారు, ప్రజల గురించి విజ్ఞాపన చేయవారు, వారికి ఏ కీడు రాబోతుందో దేశం మీదకి చెప్పగలిగిన ఒక గొప్ప ప్రవక్త. ఈ ప్రవక్త దేనికి సాదృశ్యమై ఉన్నాడయ్యా అంటే నక్షత్రానికి సాదృశ్యమై ఉన్నాడు. అలాగే సంఘములో ఉన్న విశ్వాసుల గురించి విజ్ఞాపన చేసే ఒక ప్రార్థనా పరుడు, ఒక దైవజనుడే, లేదు పెద్దలే అవ్వచ్చు. ఈ పెద్దలు సంఘము గురించి విజ్ఞాపన చేస్తూ ఉండగా, ఆ విజ్ఞాపన చేసినప్పుడు ఈ సంఘములో ఉన్న వారి గురించి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారికి రాబోయే కీడు ముందుగానే చూపిస్తాడు. నీవెవరివై ఉన్నావు? ఒక నక్షత్రానివి, ఒక జ్యోతివై ఉన్నావు. ఎక్కడ? సంఘములో ఉండే పెద్ద, లేదు సంఘములో ఉన్న ఒక విశ్వాసి అనుకుందాం. వృద్ధులు కలల కన్నెదరు, యవ్వనులు దర్శనములను కనెదరు. ఎక్కడి నుంచి వచ్చినవి ఇవి? దేవుని యొద్ద నుండి వచ్చినవి. దేవుని యొద్ద నుండి వీరికి అనుగ్రహింపబడిన వరము ఫలమును బట్టి వచ్చినవి. అలాగే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించుతాడని ప్రవక్త అయిన యెషయా ఎంతో చక్కగా ప్రవచించాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడైన యెహోవా యొద్ద నుండి వచ్చింది. ఆయనకు పెద్ద జ్యోతి అని ఒక భావము చెప్పుకొనవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తుని చిన్న జ్యోతిగా మనము చెప్పుకొనవచ్చు. ఎందుకంటే కృపాకాలము గనుక ప్రతి వారి గురించి ప్రభువైన యేసుక్రీస్తు పాప క్షమాపణ బలి నిమిత్తము నీ కొరకు నా కొరకు ఆయన బలియాగం అయ్యాడు గనుక చిన్న జ్యోతిగా మనము చెప్పవచ్చు. ఎందుకంటే రాత్రులు వెన్నెల చల్లగా ఉంటుంది. కృపాకాలము చల్లదనానికి సాదృశ్యమై ఉన్నది. ప్రియమైన వారులారా, ఆలోచించండి, గమనించండి. నిత్యము కూడా నీవు నిత్యరాజ్యానికి చేరుట కొరకే నిన్ను ఒక జ్యోతిగా ఎన్నుకున్నాడు. ఇక్కడ నించున్న నేను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పాస్టర్ కూడా ఒక జ్యోతి అయి ఉండాలి. దానికి ఒక చిన్నది రిఫరెన్స్ ఇవ్వను కానీ ఒక చిన్న మాట చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి, మంచి మార్గంలోనికి నడిపించటానికి, మనుషులకు కనపడేటట్లుగా పరిశుద్ధాత్మ ఆయనకు తోడుగా ఉండి నడిపించిన మోషే గారితో ఎవరున్నారు? దేవుడైన యెహోవా ఉన్నారు. రాయబారిగా నీకు నాకు మధ్యవర్తిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి అన్నప్పుడు ఈ రాయబారి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న వరాలు ఫలాలు తీసుకొచ్చి ఇస్తాడు. అలాగే రాబోయేది కూడా నీకు ముందుగానే తెలియచేస్తాడు. అందుకని మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కినప్పుడు ఆయన 40 రోజులు ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖము తేజో నక్షత్రముగా వెలిగి ఆయన అన్నాడు, రాబోయేది అంతా కూడా తెలుసుకొని వచ్చాడు. ఎవరు చెప్పారు? దేవుడైన యెహోవా. అలాగే ఇక్కడ సైంటిస్ట్ ఏం చెప్తున్నాడు? రాబోయేది చెప్తున్నాడు. అబ్బాయి, సముద్రములో అల్పపీడము ఏర్పడుద్ది.
ఇదిగో సుడిగుండాలు వస్తాయి, ఇదిగో బంగాళాఖాతంలో వాయుగుండం పడింది, జాగ్రత్త, ఈ సమయంలో పడబోతుంది. ఎలా తెలుస్తుంది? వాతావరణ కేంద్రానికి ఇదిగో ఈ నక్షత్రాలను బట్టి. అలాగే క్రైస్తవుడికి రాబోయే శ్రమ గురించి చెప్తానికి పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరై అంటే దేవుడైన యెహోవాయే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వలన ఆ శ్రమని తప్పిస్తాడు. సూచన వచ్చింది, కీడు జరగబోతుంది, ఆ కీడు గురించి విజ్ఞాపన చేస్తే కీడు తొలగిపోయింది. ఆ అనుభవంలోనికి నీవు ఉండాలి ప్రియ క్రైస్తవుడివి. నీవు ఒక నక్షత్రములను పోలి జీవించాలి. క్రైస్తవులు చాలామంది కూడా ఈ భావాలు తెలియక ఎంతోమంది ఇదవుతున్నారు. వెలుగు, చీకటిలో ఉన్నవాడు వెలుగులోనికి వచ్చిన తర్వాత వెలుగు సంబంధి అనగా పరిశుద్ధాత్మకు నీవు కుమారుడు అనగా దేవునికి కుమారుడివై పరిశుద్ధాత్మ సంబంధివై నీవున్నావు. పరిశుద్ధాత్మ సంబంధివై నీవున్నావు. మరి నీవు ఎలా ఉన్నావు? ఇక్కడ చంద్రుడిలోను సూర్యునిలోను మచ్చలేదు రాబోయి చెప్తున్నారు. అలాగే నక్షత్రములు కూడా ఏమాత్రము కూడా మచ్చలేదు, ఏమీ లేదు. మరి మనకేముండాలి? మనకన్నీ ఉంటాయి కదా, మనకన్నీ ఉంటాయి కదా ప్రియమైన వారలారా. ఏమేమి ఉంటాయి? మైల, మచ్చ, డాగు, కళంకము, ముడత, ఇవేమి కూడా ఉండకూడదు. 5 లక్షణాలు. 5 లక్షణాలు లేకుండా ఉంటే నీ ఒక చంద్రుడివి లేదా నీ ఒక నక్షత్రానికి పోలిన వాడివై ఉన్నావు. మంచివాడితో స్నేహం చేయాలని ఆలోచన వస్తుంది, చెడ్డవాడితో స్నేహాన్ని కట్ చేసుకోవాలని ఆలోచన వస్తుంది. చెడ్డవాడితో ఎవడో కూడా స్నేహము చేయడు. లోకులు అంటారు, లోకులు ఏమని చెప్తారంటే వీడు చూడకపోయినా చూసినట్టుగా మాట్లాడతాడు, చేయకపోయినా చేశాడు అని చెప్తారు. ముందు నాలో ఉన్న తప్పు నేను గ్రహించక పక్కనోడిని నేను తప్పు అని చెప్తాను. అది చాలా తప్పుడు సాక్ష్యమును పలికిన ఎడల, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట చెప్తున్నాను, తప్పుడు సాక్ష్యాన్ని నువ్వు పలికిన ఎడల నీవు శాపగ్రస్తుడివి అవుతావు. నా మీద ఎంతోమంది తప్పుడు సాక్ష్యాలు చెప్తారు, మనమేం పట్టించుకొని, నేను తీర్పు ఉంది, దేవుడు చూసుకుంటాడు. ప్రియమైన వారలారా, నిత్యము కూడా నీవు కాలమును, గడియలను, సంవత్సరములను తెలియచేయుచున్న నక్షత్రమును పోలిన జీవితాన్ని నీవు పూర్తిగా అనుభవించి జీవించాలి. అది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క సంకల్పం. ఇప్పుడు సౌలు ఉన్నాడు. సౌలు ఏం చేశాడు? నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, జరగబోయేది చెప్తాడని కదండి. అలాగే సమూయేలు కూడా దావీదుని అభిషేకించేటప్పుడు జరగబోయేది ఆయనకి తెలుసు కనుక ఈయనే రాజు అని చెప్పాడు కనుక తెలిసింది ఈయన చేశాడు. అలాగే కాలం ఏం చేసిద్ది? మనకి తెలియచేసిద్ది. సైన్స్ ఎండ ఇంత, ఎండ లెక్క చెప్తా ఉంటాడు గంట గంటకి. ఇక రేపటి నుంచి ఇంక అదే పని కదండి. వర్షం ఎప్పుడు వస్తుంది? ఈ వీధురుగాలులతో వస్తుందా, మామూలుగా వస్తుందా? ఇవన్నీ కూడా ఈ నక్షత్రములు తెలియచేసినవి. అలాగే ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులకు ఫాస్టర్ ద్వారాగా రాబోయే కీడు గురించి మొదటిగా చెప్తుంది. ఒకప్పుడు పాత నిబంధన క్రీస్తుకు పూర్వం ప్రవక్తలు ప్రవచించి ప్రవచన ప్రకారంగా వారు తెలుసుకొని దేశము గురించి, రాజ్యము గురించి, ప్రజల గురించి విజ్ఞాపన చేసేవారు. అలాగే మరొకసారి చెప్తున్నాను, రాబోయే వాతావరణము నష్టాన్ని చూపించింది. ఇప్పుడు జాగ్రత్త పడతారని.
ఈ నక్షత్రము ప్రవక్తకును అపోస్తులకు పోలి ఉన్నది. మరి నీవెలా ఉంటున్నావు? జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మని నీవు ధరింప చేసుకున్న వాడివే అయితే రేపు ఏమి జరిగిద్దో నీకు ముందుగా తెలిసిద్ది. కీడు రాబోతుందని తెలిసిద్ది, కీడు తప్పించేది తెలిసిద్ది. ఆ గమనములోనికి నీవు రావాలి. బాప్టిషన్ తీసుకుంటే గొప్ప కాదు, బలలో పాలు పంపులు పొందితే గొప్ప కాదు. నీవు దేవుని చుట్టూ నక్షత్రం వలె నీవు తిరిగితే నీకు అది గొప్ప ఆశీర్వాదం కలుగును. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూసుకుందాం. ఇక్కడ అందుకనే నక్షత్రములను పోల్చి చెప్తున్నాడు. ఇక్కడ ఆదికాండము ఇందాక చెప్పుకున్నాం కదా, 22:17. నేను నిన్ను ఆశీర్వదించిన ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలెను నీ సంతానమును విస్తరింపగా ఏం చేస్తాడంట? విస్తారముగా దీవిస్తాడట. మరి నీవు విస్తారముగా దీవిస్తాననేసి చెప్పాడు. దీవెన కొమ్మరించాడు. ఎవరికి? అబ్రహాముకి. మరి అబ్రహాముకు దీవెన కొమ్మరించినప్పుడు ఇక్కడ 2 భావాలు ఉన్నవి. నక్షత్రములను పోలి నక్షత్రము చంద్రుని చుట్టూ తిరుగుద్ది. అలాగే పగలుని ఏలే సూర్యుడు, ఆ సూర్యుని చుట్టూ కూడా పగలు ఏలే నక్షత్రాలు కూడా తిరుగుతాయి. అలాగే మనము దేవుని చుట్టూ తిరుగుతున్నామా లేదా? ఎలాగండి పాస్టర్ గారు అంటే ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి నీవు వెళుతున్నావా? జ్ఞాపకం చేసుకో. నిత్యము కూడా నిత్యరాజ్యానికి నీవు వారసురాలివి. సూర్యుని కింద అంతా శూన్యమే, సూర్యుని కింద అంతా వ్యర్థమే. కానీ వ్యర్థమైనవి మనము కోరుకుంటున్నాం, వ్యర్థమైనవి ఆశిస్తున్నాం. అవి దేవుని చిత్తమైతే మరొక వారంలో మనం చెప్పుకుందాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని అంత ఇదిగా ఆశీర్వదించాడు దేవుడైన యెహోవా అబ్రహాముని? ఇక్కడ 16వ మాట, ఇందాక 17 చదువుకున్నాం, ఇప్పుడు 16. నీవు కుమారుణ్ణి వెనుదీయక యున్నావు. ఒక్కడైన కుమారుడైన ఇస్సాకుని ప్రభువైన యెహోవాకి. పాత నిబంధనలో చాలామంది చాలా గ్రంథాల్లో కూడా మరి ప్రభువైన యెహోవాయనే ఉంటుంది. ఒక్కొక్క చోట మటుకు దేవుడైన యెహోవా అని ఉంటుంది, ఒక్కొక్క చోట యెహోవా అని ఉంటుంది. చదవండి బైబిల్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఒక్కగాని ఒక్క కుమారుడను నాకు ఈటకు వెనుతీయలేదు నీవు, అందుకని నిన్నేం చేస్తున్నాను? ఆశీర్వదించాను. జనములకు తండ్రి అని. జనములకు తండ్రి అబ్రహాము. మరి వాస్తవానికి మరి జక్కయ్య అన్యుడు, విగ్రహారాధికుడు, వడ్డీ వ్యాపారస్తుడు, సుంకం వసూలు చేసేవాడు. మరి అక్కడేమన్నాడు? ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. మరి ప్రతి హైందవుడు కూడా మారు మనసు పొంది ప్రభువైన యేసు క్రీస్తు మార్గంలోనికి వచ్చిన తర్వాత నీవు అబ్రహాము కుమారుడవే, నీవు ఒక నక్షత్రానికి పోలి ఉన్నవాడవే. ఆలోచించు. అందుకని మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ ఒక్కడై ఉన్న కుమారుని వల్ల ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. ఇప్పుడు వరకు మనం అదే ఆశీర్వాదంలో ఉంటున్నాం. ఎవరి వల్ల? అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వటానికి వెను తీయలేదు గనుక ఆయన గొప్పగా దీవించాడు. మరి ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ఎక్కడ సమర్పించాడు?
చాలా చక్కగా నీ పాపము కొరకు నా పాపము కొరకు ఆయన సిలువలో బలియాగం అయ్యాడు కదండి. బలియాగం అయ్యాడు. ఎలాగయ్యాడు? దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్తిగా వచ్చాడు. అది యెషయా గ్రంథం 6:9 ఉంటుంది. ఇష్టపూర్తిగా తల వంచి శిరస్సు వంచి వచ్చాడు. అందుకని ఇక్కడేమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు చక్కని మాట రాస్తున్నాడు. హెబ్రీ అనే గ్రామంలో ఒక సంఘం ఉంటే ఆ సంఘానికి ఒక లేఖనము రాస్తున్నాడు. అది కూడా చూసుకుందాం మనం. అందుచేత మృతులైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలె. ఇది ఎక్కడొచ్చింది? ఎవరు చెప్తున్నారు? లేఖ రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ మాటని చక్కగా విడమర్చి చెప్పాడు. నక్షత్రములను పోలి మనం ఉండాలి, నక్షత్రం పోలి మనము జీవించాలి. మనము నక్షత్రము పోలి జీవించని ఎడల మనము వ్యర్థం. ఎవరిని సమర్పించాడంట? మరి అక్కడ చూస్తేనేమో అబ్రహాము ఒక కుమారుడై ఉన్న ఇస్సాకుని బలి ఇవ్వటానికి దేవుణ్ణి ప్రేమించాడు కనుక, ఆయనను ప్రేమించి ఆయన ఇష్టపూర్తిగా జీవించాడు కనుక, ఆయన మాటకు లోబడ్డాడు కనుక మరి ఆయన కుమారుణ్ణి ఇవ్వటానికి ఎనుదీయలేదు. మరి లోకాన్ని ప్రేమించాడు గనుక దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు బలియాగము అర్పించాడు. ఇక్కడ ఈ మనిషి అబ్రహాము దేవుని ప్రేమను, దేవుని మాటకు లోబడ్డాడు. అలాగే అదే ప్రేమను పట్టి దేవుడైన యెహోవా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక యోహాను సువార్తలో ఉంది కదా 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవములోనికి వెళతాడు. మరి ఆ నిత్య జీవంలోనికి నిన్ను నన్ను పిలుస్తానికి ఆయన కుమారుని బలియాగము చేశాడు. చూడండి ప్రియమైన వారు, నీవు ఎలా ఉంటున్నావు? నక్షత్రమును పోలి జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. అలాగే పాస్టర్ అయిన వారు చంద్రుని చుట్టూ తిరుగుతున్నావా? సూర్యుని చుట్టూ తిరుగుతున్నావా? నిత్యము 3 పూటలు ప్రార్థన చేస్తూ సంఘము గురించి విజ్ఞాపన చేసే భారము బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడు నీవు 2 తీర్పుల్లోనికి రావు. లేని పక్షములో నీవు 2 తీర్పుల్లో ఉంటావు. చాలామంది దైవ సేవకులు ఈ రోజున ఎలా ఉన్నారంటే, దయతో నన్ను క్షమించండి, ఎలా ఉన్నారంటే ప్రియమైన వారులారా, సంఘం కోసము ఆదివారం ఒకరోజే పనిచేస్తున్నారు. మిగతా ఇది ఎక్కడ మీటింగ్లు అంటే అక్కడ పరుగులెత్తి సంఘం గురించి బాధ్యత కలిగి జీవించలేకపోతున్నారు. నేను చెప్పుకున్నాం, విశ్వాసుల గురించి మనం చెప్పుకున్నాం, పాస్టర్ యొక్క బాధ్యతని చెప్పుకున్నాం. ప్రియమైన వారులారా, ఆలోచించండి. నీవు దేవుని కుమారుడివై ఉన్నావు. ప్రియ క్రైస్తవుడా, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గములోనికి రా. ఆయన చేసిన సువార్తని అంగీకరించు. ఆయన నీతి కార్యాలను నీ హృదయంలో పెట్టుకో. నీ హృదయానుసారంగా జీవించబోతే నష్టం. దేవుని హృదయానుసారంగా జీవించాలి. అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆయన మనస్సుకు పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా విని లోబడ్డాడు కనుక మనము ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథములో మాటలు వివరించుకోవటానికి, ధ్యానించుకోవటానికి మనము దేవుని సంకల్పమును బట్టి మనకిక్కడ దేవుని కృప కనికరమును అనుగ్రహించాడు. దానిని బట్టి మనము నిత్య రాజ్యానికి వారసులము కావాలి. కోర్సు
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించి దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృప, నీ వాత్సల్యత, నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావం బట్టి ఆశీర్వదించి దీవించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని చూస్తున్న వారిని దీవించండి. వారికి అబ్రహాము ఆశీర్వాదాన్ని వారికి కుమ్మరించండి. వారు నాయన ధ్యానపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా ఈనే భాగ్యాన్ని కలుగు చేయండి. ప్రతివారు నక్షత్రము సూర్యుని చుట్టూ తిరిగినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని చుట్టూ తిరిగే నక్షత్రం వలె ఈ మనిషి అయ్యేటట్లుగా సహాయం చేయమని, నీ కృపా దీవెనలు కుమ్మరించమని, నా ప్రార్థన ఆలకించమని, ఈ ప్రార్థన ఛానల్ వారిని, ఇంటున్న వారిని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామము పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.